హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈరోజు మనం వంకాయ రోటి పచ్చడి చేసుకుందామని. దానికి కావాల్సింది ఏంటంటే ఒక కడాయి పెట్టుకోండి, అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత 5 పచ్చిమిర్చి, ఒక 4 టమాటాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా టమాటాలు మధ్య మధ్యలో చూసుకోవాలండి. టమాటాలు మంచిగా ఉడుకుతున్నాయా లేదా అని చూడండి. కొంచెం దగ్గర అయినా ఇంకొంచెం మంచిగా ఉడికించుకోవాలి. ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో. అండ్ చూడండి మంచిగా ఉడుకుతుంది కదా, చూడండి దగ్గరికి అయిందనమాట. దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేసేద్దాము. కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ పోసేసుకొని వంకాయలు మంచిగా కట్ చేసేసుకున్నాం కదా, దాన్ని కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా ఒక 10 మినిట్స్ వరకు పెట్టేయాలండి. మంచిగా ఉడకాలన్నమాట. వంకాయలు కూడా మూత పెట్టేశాను. ఈలోపు టమాటాలు పచ్చిమిర్చిని మిక్సీ పట్టేయాలన్నమాట. చూడండి కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను అనమాట. చూడండి వంకాయలు కూడా ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చినాయి. ఇంకొక 5 మినిట్స్ ఉంచాలి. దాంట్లో కొంచెం మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ట్రై చేయండి, పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మిక్సీ అలా పట్టేసుకోవాలన్నమాట మెత్తగా. అండ్ వంకాయలు కూడా ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. చూడండి దగ్గరికి అయిపోయినాయండి వంకాయలు. ఇప్పుడు వీటిని కూడా మనం మిక్సీలో వేసుకొని కచ్చాబిచ్చాగా పట్టుకోవాలన్నమాట. మిక్సీని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ పట్టుకోవాలి. చూడండి అలా పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ పచ్చడికి మనం తాలింపు వేసేద్దాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. కొంచెం జీలకర్ర ఆవాలు యాడ్ చేయాలి. ఎండుమిర్చి, కరివేపాకు, ఇక పోపు దినుసులు తాలింపుకి ఏమేస్తారో అవన్నీ వేసేసుకొని పచ్చడిని మనం తాలింపు వేసేద్దాం. పచ్చడి కూడా అందులో యాడ్ చేసేద్దామండి. అయిపోయిందండి. అందులో తాలింపు వేసేయాలి. పచ్చడి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పచ్చడి వంకాయ రోటి పచ్చడి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.